హాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇప్పటి వరకు అయితే ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ అనేది చూసాం. ఫ్రాక్షన్ లో ఇస్తే దాన్ని ఎలా సమ్స్ ని ఈజీగా సాల్వ్ చేయాలనేది మనం ఫస్ట్ ఎఫిషియన్సీ చూసాం, ఫ్రాక్షన్స్ చూసాం. ఇప్పుడు ఏంటంటే అందరూ కలిపి వర్క్ చేస్తున్నారు, దానిలో కొందరు మధ్యలోనే వెళ్లిపోయారు అనుకుందాము. ఆ వెళ్లిపోయిన తర్వాత రిమైనింగ్ వర్క్ ని ఎలా కంప్లీట్ చేశారు, ఏం చేశారు, అలా ఇచ్చినప్పుడు సమ్స్ ని ఎలా చేయాలి, ఎలా ఈజీగా వాటిని సాల్వ్ చేయగలగాలి అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ చూసుకున్నట్లయితే ఏబిసి కంప్లీట్ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10, 12, 15 days. మనకి అక్కడ వాళ్ళు కంప్లీట్ చేసిన వర్క్స్ ని ఇచ్చారు. ఏ 10 days అండ్ బి 12 days అండ్ సి వచ్చేసి 15 days. ఇలా వర్క్ ని అయితే కంప్లీట్ చేశారు. అయితే ఏ లెఫ్ట్ వర్క్ 5 days బిఫోర్ ద కంప్లీటెడ్. అంటే ఒక వర్క్ కంప్లీట్ అయిపోతుంది, ఆ కంప్లీట్ అయిపోయే 5 రోజుల ముందు ఏ అనేవాడు వెళ్లిపోయాడు. అయితే ఆ తర్వాత బి ఎవరైతే ఉన్నారో ఆయన ఏ వెళ్ళిపోయిన 2 రోజులకి బి కూడా వెళ్లిపోయాడు. వెళ్లిపోయిన తర్వాత టోటల్ వర్క్ ని చేయడానికి ఎన్ని డేస్ అనేవి అవసరము అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ ఏ అనేవాళ్ళు వర్క్ నుంచి వెళ్లిపోయారు, బి అనేవాళ్ళు వర్క్ నుంచి వెళ్లిపోయారు. ఎంటైర్ వర్క్ ని ఎవరైతే కంప్లీట్ గా చేశారు అంటే కనుక సి అనేవాడు కంప్లీట్ గా చేశాడు. అలా ఇచ్చినప్పుడు సమ్మని చూడండి. ఏబిసి వర్క్ చేసినప్పుడు సి అనేడు వర్క్ మొత్తాన్ని కంప్లీట్ గా చేశాడు. సో ఆయన చేసిన వర్క్ ని ఎక్స్ అనుకుందాం. సి వర్క్ చేసింది ఎక్స్ డేస్ అనుకుంటే ఈ ఎక్స్ డేస్ పట్టింది, ఒక వర్క్ ని కంప్లీట్ చేయడానికి ఎక్స్ డేస్ కంప్లీట్ గా పట్టింది. అయితే ఆ వర్క్ కంప్లీట్ అవ్వే 5 రోజుల ముందు ఏ అనేవాడు వెళ్లిపోయాడు. అంటే ఈ టోటల్ వర్క్ నుంచి 5 days తీసేస్తే మనకి ఏ అనేవాడు ఎన్ని డేస్ కంప్లీట్ చేశాడు అనేది తెలిసిపోద్ది. అంటే 5 days ఎక్స్ మైనస్ 5 days అంటే 5 days లో వర్క్ కంప్లీట్ అవుతుంది అనగా ఏ అనేవాడు వెళ్ళిపోయాడు. సో బి తీసుకున్నట్లయితే గనక ఏ వెళ్ళిపోయిన 2 రోజుల తర్వాత వెళ్ళిపోయాడు. అంటే ఏకి ఎక్స్ మైనస్ 5 పట్టింది. బి అనేవాడు ఏం చేశాడు, ఏ వెళ్ళిపోయిన 2 రోజుల ముందు వెళ్ళిపోయాడు, 2 రోజుల తర్వాత వెళ్ళిపోయాడు. అంటే ఏ ఇప్పుడు 5 రోజుల ముందు వెళ్ళిపోయాడు అనుకుందాం. బి అనేవాడు ఏ వెళ్ళిపోయిన 2 రోజుల తర్వాత వెళ్ళిపోయాడు. అంటే ఆ 2 రోజులు కూడా వాడు వర్క్ చేశాడు. ఆ 2 రోజులు వర్క్ చేసి ఆ తర్వాత వెళ్ళిపోయాడు. అంటే ఏకి ఎక్స్ మైనస్ 5 పట్టింది. బి అనేవాడు 2 రోజుల ముందు వెళ్ళిపోయాడు, అంటే 2 రోజుల తర్వాత వెళ్ళిపోయాడు. ఏ వెళ్ళిపోయిన 2 రోజుల తర్వాత వెళ్ళిపోయాడు. అంటే బి అనేవాడు ఆ 2 రోజులు వర్క్ చేశాడు, ఆ వర్క్ చేసిన తర్వాత వెళ్ళిపోయాడు. సో ఏ ఎక్స్ మైనస్ 5 ప్లస్ 2 అంటే ఇక్కడ మనకి బి ఎంత వచ్చింది, మైనస్ 5 ప్లస్ 2 అంటే ఎక్స్ మైనస్ 3 అనేది వచ్చింది. బి అనేవాడు ఎక్స్ మైనస్ 3 days అయితే వర్క్ చేయడం అనేది జరిగింది. వీళ్ళు వర్క్ చేసిన డేస్ అనేవి ఇలా వేసుకున్నాం క్లియర్ గాని. ఇక్కడ వీళ్ళ దగ్గరకు వద్దాము. ఎల్సిఎం తీసుకోవాలి, 15 days తీసుకోవాలి. 15 2 జర్ 30 కానీ 12 అనేది పోదు. 15 3 జర్ 45, 12 10 రెండు పోవు. 15 4 జర్ 60 ఎంటైర్ పోతుంది. సో 10 6 times, 12 5 times అండ్ 15 వచ్చేసి 4 times. ఇలా వీళ్ళకి ఇచ్చారు. టోటల్ వర్క్ ఎంత 60. మనకి ఇక్కడ చూడండి ఎక్స్ మైనస్ 5 ఏకి ఎక్స్ మైనస్ 5 days పట్టింది అంట. అది చూద్దాం. ఇప్పుడు ఎంటైర్ వర్క్ 60. సో ఏకి ఎంత వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది. 6 ఇంటూ ఎక్స్ మైనస్ 5 days చేయడం జరిగింది. ప్లస్ బి 5 వచ్చింది. సో 5 ఇంటూ ఎక్స్ మైనస్ 3 days చేయడం జరిగింది. సి 4 వచ్చింది. సో 4 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ ఎంత 60 days పట్టింది. సో ఇప్పుడు వీటిని క్యాలిక్యులేట్ సింప్లిఫై చేయండి. 6x అండ్ 6 5 30, 5x 5 3 15 ప్లస్ 4x ఈజ్ ఈక్వల్ టు 60 అయితే రావడం జరిగింది. 6x 5x అండ్ 4 9 అండ్ 15x మైనస్ 30 మైనస్ 15 అంటే 45. అటు వెళ్తే 105. ఓకే. సో మనకి సింపుల్ గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15 7 times పోతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 days. అంటే ఎంటైర్ వర్క్ కంప్లీట్ చేయడానికి 7 days పట్టింది అనమాట. వీళ్ళందరూ ఇన్ని డేస్ కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు. అంటే ఎక్స్ కి ఎన్ని కంప్లీట్ అంటే ఎంటైర్ వర్క్ ఎక్స్ ఒకటే చేశాడు కాబట్టి 7 days. 7 మైనస్ 3 అంటే 4 days బి చేయడం జరిగింది. 7 మైనస్ 5 అంటే 2 days ఏ చేయడం జరిగింది వర్క్ అనేది. సో సమ్మని ఇలా ఈజీగా సాల్వ్ చేసుకోండి. మీకు తక్కువ టైంలోని ఏది ఇచ్చినా సరే ఈజీగా అయితే చేయగలుగుతారు ఈ మోడల్లో చేసినట్లయితే.
అలా కాకుండా మనకి నార్మల్ గా అయితే 1/10, 1/12, 1/15 చేసుకుని ఏ ఇన్ని డేస్ చేశారు, బి ఇన్ని డేస్ చేశారు, చాలా కన్ఫ్యూజ్ అవుతారు. అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇచ్చిన సమ్మని అర్థం చేసుకొని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఇచ్చినప్పుడు ఏం తీసుకోవాలి అంటే ఎంటైర్ వర్క్ ఎవరైతే చేశారో వాళ్ళని ఎక్స్ అనుకోండి. ఆ కంప్లీటెడ్ ఎక్స్ ఏదైతుందో అంటే కంప్లీట్ గా చేశాడు దానిలోంచి మనం ఎన్ని రోజుల ముందు వెళ్ళిపోయారు, తర్వాత ఎవరు వెళ్ళిపోయారు అవన్నీ తీసుకుంటా వచ్చేస్తే మనకి ఈజీగా వస్తుంది. ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్ గా సమ్ కి సొల్యూషన్ అయితే వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.